నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత మనోజ్ కనిపించారు. బట్ కాస్త నవ్వుతూ కనిపిస్తే బాగుండేమో. బోరుని ఏడ్చాడు అబ్బాయి. ఎందుకో బాధ ఉంది అబ్బాయికి. అది ఫ్యామిలీ నుంచి ఉందా, లేకపోతే అంత ప్రేమగా పెంచిన తండ్రితో ఈ డిస్ప్యూట్స్ కారణంగా దూరంగా ఉండాల్సి వస్తుంది అని బాధపడుతున్నాడా? ఎందుకు ఒకలాంటి పెయిన్ అయితే అబ్బాయిలో ఉందబ్బా. అదేంటనేది తెలియట్లేదు. మేబీ అది అప్రోచ్ రాంగ్ వేలో వెళ్తుంది, కానీ బాధ అయితే పడుతున్నాడు. మీకేమనిపించింది? వన్ సెకండ్, నువ్వు బాధపడ్డావో ఏం పడ్డావో తర్వాత సంగతి. కాసేపు ఏం చేశారంటే, ఈ అబ్బాయి భైరవం అనే సినిమా చేశాడు ఆఫ్టర్ లాంగ్ టైం. అది కూడా ఒక తమిళ సినిమా, కేరళ సినిమాను తమిళ సినిమాను రీమేక్. అది ఉన్ని ముకుందన్ చేసిన క్యారెక్టర్ ఈయన చేశాడు దీంట్లో. నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ అబ్బాయి, నెక్స్ట్ ఇతను. సరే, ఆఫ్టర్ లాంగ్ టైమే అందరూ కనిపిస్తున్నారు. ఈయన ఆఫ్టర్ 9 ఏళ్ళు కనబడ్డాను అని చెప్పాడు. లాస్ట్ ఒక్కడు మిగిలాడు అనే సినిమా చేశాడంట. దాంట్లో కూడా నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మళ్ళీ నారా రోహిత్తోనే నేను సెకండ్ ఇన్నింగ్స్ చేసినట్టుందని చెప్పాడు. వచ్చిందా మనోజ్కి? అట్లా అనిపించట్లేదు కదా. కానీ ఇక్కడ చెప్తా చూడండి, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి, మనోజ్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొన్న ఇంకొక ఇన్సిడెంట్లో కూడా అలాగే చెప్పుకున్నాం కదా. చెప్పండి, కంటిన్యూ. ఇప్పుడు చూడు, భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. సరే, అందరు ఏవీలు చూపించి నీ ఏవీ కూడా చూపించారు. ఏవీ చూడగానే బోరున ఏడిచేసారు. ఏవేవో అన్నీ గుర్తొచ్చేసాయి. సరే, సంతోషం, ఎమోషనల్ అయ్యావు. ఆ ఏవీ చూస్తే నేను మర్చిపోయాను, అలా ఉన్నాను, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, నాకు చాలా సంతోషం, మీరందరూ నా వాళ్ళు, ఇట్స్ ఓకే, కూల్, బాగుంది, అంతవరకు బాగుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పటికి కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం. 9 ఏళ్ల క్రితం నారా రోహిత్, మళ్ళీ నారా రోహిత్ అని ఏదో చెప్పుకున్నాం. బెల్లంకొండ బ్రదర్ చాలా మంచిగా చేశాడు. డైరెక్టర్ అయితే నాకు మళ్ళీ పునర్జీవం ఇచ్చాడు. అసలు నన్ను సెలెక్ట్ చేసుకోవడం గ్రేట్. వీళ్ళు 50 కోట్లు బడ్జెట్ పెట్టి ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ నన్ను పెట్టుకున్నారు, చాలా సంతోషం. నాకు మళ్ళీ అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. బాగుంది, అంతవరకు బాగానే ఉంది. నీ భైరవం దాకా వచ్చింది. మధ్యలో ఎందుకమ్మా పర్సనల్కి వెళ్ళావు? అప్పటిదాకా వచ్చిన భైరవం కాస్త మంచు మనోజ్ ఎందుకు ఏడ్చాడు అనే దాని మీదకి వెళ్ళిపోయింది. తెల్లారితే సినిమా రిలీజ్ పెట్టుకున్నారు మే 30కి. వాళ్ళు ప్రమోషనల్ ఈవెంట్ చేసుకుంది భైరవాన్ని ప్రమోట్ చేయడానికి. కోర్స్ నీ పర్సనల్ లైఫ్లో బాధలు ఉంటే ఉండొచ్చు, పర్సనల్ ఇంటర్వ్యూలలో చెప్పుకోండి. ఏమైనా ఉంటే ఏడవండి, బొర్లు ఏడవండి, గుండెలు బాదుకుని ఏడవండి, నష్టమేం లేదు. మిమ్మల్ని చూసిన వాళ్ళకు కూడా ఏడిపోస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఇంతగా అంటే అబ్బాయి ఏడ్చాడు కూడా నీకు ఆ మాత్రం లేదా అని నన్ను అనొచ్చు. రీజన్ 50 కోట్లు పెట్టాడు నిర్మాత నువ్వు అంటున్నావు కదా. అప్పుడన్నా అనిపించలేదా పాపం 50 కోట్లు పెట్టిన నిర్మాత సినిమా ప్రమోషన్కి వచ్చాను నేను అని, ఆ డైరెక్టర్ అంత బాగా తీశాడు అని అన్నావు కదా. అప్పుడన్నా అనిపించలేదా? ఇది నెక్స్ట్ ఇంకో 2 హీరోలను పేర్లు చెప్పావు. ఆ 2 హీరోలకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటి సినిమే ఇది. అప్పుడన్నా వాళ్ళు గుర్తు రాలేదా? మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? శివయ్య అంటే శివుడు అనుగ్రహం రాదు అన్నావు. ఎవరిని అంటున్నావు? ఎందుకు అంటున్నావు? అసలు అవసరం ఏమొచ్చింది? దేనికి? ఊరికే ఇంకొకరిని పోక్ చేయాల్సిన అవసరం ఏంటి? నెక్స్ట్ సరే అంటే అన్నావు, సంతోషం, నీ ఇష్టం నీది. నెక్స్ట్, నా పర్సనల్ లైఫ్లో నేను ఎంత బాధలు అనుభవించానో నీకు తెలుసు. ఒక్కడిని పోరాడాను, నా బట్టలు తీసి రోడ్డు మీద వేశారు, మా పిల్లల బట్టలు తీసి రోడ్డు మీద వేశారు. ఎవరికి ఇప్పుడు అదంతా ఎందుకు? అక్కడ ఎవ్రీబడికి ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం అంతా కూడా భైరవంతో నిండిపోవాలి. నువ్వు వచ్చా ఈవెంట్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నిజంగా అదే జరుగుంటే ఈ రోజు మనం భైరవం గురించి మాట్లాడుకునే వాళ్ళం. నిన్న భైరవం ఈవెంట్ భలే జరిగింది, అందరు బాగా మాట్లాడారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. మక్కి దించారు మొత్తం. ఆ లాంగ్వేజ్ ఎలా ఉందో ఇక్కడ అలాగే పెట్టారు. ఆ నరుకులు గిరుకులు కూడా మరీ అంత ఎబ్బెట్టుగలేవు, బాగున్నాయి. జయసుధ గారి వాయిస్ ఓవర్ బాగుంది. ఆ వారాహి టెంపుల్ బాగా చూపించారు. ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, మాట్లాడుకునే వాళ్ళం. ఇవన్నీ దాంట్లో భాగంగా బెల్లంకొండ నటన గురించి మాట్లాడుకుంటాం. అబ్బాయి పూలకంగా కూడా చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ వాయిస్లు వాళ్ళు ఇస్తుంటే ఏ అని వాళ్ళు అంటుంటే అన్ని సార్లు భలే ఉంది. అరే ఈ కథ ఏంటా, ఎంత చక్కగా ఉంది. ఏం మాట్లాడడానికి లేదు. అప్పట్లో ఒక సినిమా వచ్చింది, గుర్తుందా మీకు? రవితేజ, శంభో శివ ముగ్గురు హీరోలు ఉన్న తర్వాత ఎలా ఉంటుందా అనుకున్నాం, కానీ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ఆ బ్యాలెన్సింగ్ గా చేశారు. పర్ఫెక్ట్ గా తీశారు. ఇప్పుడు కూడా దీన్ని కంపేర్ చేసి మాట్లాడేవాళ్ళం. ఆఫ్టర్ లాంగ్ టైం ఇదే 100 సార్లు భైరవం గురించి చెప్పిన ప్రతిసారి మనకు అది గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ సినిమా గురించి చెప్పుకుంటే, నీ బట్టలు రోడ్డు మీద వేస్తే ఏంటి, తగలబెడితే నీకేంటి, ఏదో చేశారులే, అది నీ పర్సనల్. అవును, నువ్వు పర్సనల్గా టీవీ ముందుకు వచ్చినప్పుడు, ఇంటి ముందు కూర్చొని ధర్నాలు చేసినప్పుడు, యూనివర్సిటీ తలుపులు ధరడానికి వెళ్ళినప్పుడు నువ్వు అప్పుడు మాట్లాడుకోవాలి. ఇవన్నీ వెనకాల భైరవం పోస్టర్ ఉన్నాక
యూ కాంట్ స్పీక్ ఆల్. అప్పుడు కూడా మాట్లాడవచ్చు భైరవం ఉన్న. ఎప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూలోకి వస్తారు కదా, వెనకాల భైరవం పోస్టర్ వేసి ఒక యాంకర్ కూర్చొని ఎంత బాగా చేశారో చెప్పండి అని అంటే కొంచెం ఎమోషనల్ అయ్యి నా పర్సనల్ లైఫ్ ఓ 2 ముక్కలు చెప్పేసి సరిపోయింది. అలా కాకుండా అంతమంది ఉన్నారు అక్కడ. నారా రోహిత్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇట్లాగే ఉన్నాడు, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని లోపల అనుకుంటూనే ఆ ఎక్స్ప్రెషన్ కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వెనకాల అనలేరు కదా పాపం, అనలేరు, వెనకాల అంబికా కృష్ణ గారు ఉన్నారు. ఆయన ఏం చేయాలో అర్థం కాక కాసేపు హీరోయిన్ని కాసేపు అంటే ఎక్కడ నారా రోహిత్ని విసుక్కుంటాడో ఏంటో. పెద్ద హీరోనే, పైగా ప్రజెంట్ ఈ పిల్లోడికి ఏం తక్కువ, అధికారంలో ఉన్నారు వాళ్ళోళ్ళు. అవునా? అంత ఉన్నప్పుడు చక్కగా ఆయన ఎంగేజ్ చేస్తున్నాడు. ఏం లేదు, ఏ బాగున్నారు అని అటు ఇటు మాట్లాడుకుంటూ. ఈయనేమో ఆపట్ల, ఇంకా 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 సరే నీ అభిమానం బాగుంది, నీకు అభిమానులు ఏం చేశారు, వాళ్ళందరంటే బట్టలు తీసి రోడ్డు మీద విసిరేస్తే అభిమానులు వచ్చి 20 కార్లు పెట్టారంట. అన్నారా నేనున్నాను మీరు ఎక్కించుకోవడానికి, రోజుకో కార్లో మిమ్మల్ని తిప్పుతాం. మంచి విషయమేలే, చెప్పాల్సిన సందర్భం అది కాదు. నీకు బాధ ఉంది కరెక్టే, చెప్పాల్సిన సందర్భం అది కాదు. ఆ సినిమా ఈవెంట్ను పాడు చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? దేనికి పాడు చేస్తావు? నువ్వు పెట్టావా 50 కోట్లు 50 కోట్లని 100 సార్లు అంటున్నావు కదా. 50 కోట్లు పెట్టి ఎవరినో పెట్టుకోవచ్చు, కానీ నన్ను పెట్టుకున్నారనే కృతజ్ఞత నీకు ఉంది కదా. మరి ఆ కృతజ్ఞతకు నువ్వేమి ఇచ్చావు వాళ్ళకి? అనవసరంగా ఈయన ఎందుకు పెట్టుకున్నావురా అనేటట్టు వాళ్ళు అనుకునేలా ప్రవర్తించావు. నిజంగా అప్పటిదాకా రాలా వాళ్ళకి ఆ థాట్, అప్పుడు వచ్చింది థాట్. నిజమే కదా, ఎవరినో పెట్టుకుని ఉంటే ఈరోజు ఈవెంట్ పాడయ్యేది కాదు కదా. బాధ వేసింది నీకు, నిజంగా బాధ ఉంది కరెక్టే. ఇప్పుడు ఎవరైనా సరే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోని మొహం మీద తలుపులేసి నీ బట్టలు రోడ్డు మీద ఇసిరేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఆ బాధ నువ్వు ఇక్కడ ఎందుకు చెప్పాలమ్మా? నీ పర్సనల్ ఇంటర్వ్యూ, అది నీ పర్సనల్ కదా. భైరవం సినిమాలో నేను 4 గంటలే కదా, రామనాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే వెంటనే వచ్చి నీ కాస్ట్యూమ్ తీసి రోడ్డుకి ఇసిరేసి నేను గంటేశారా? లేదు కదా. మరి ఎప్పుడు చేయాలి నువ్వు అవన్నీ? సో ఏదేమైనప్పుడు మనం ఎక్కడికి వచ్చాము, దేని గురించి వచ్చాము, మన వెనకాల ఉన్న బ్యానర్ ఏంటి, ఈ మైకులు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు సరే ఆ మైకులన్నీ నీకోసం అన్న నీకోసం వచ్చాను, నీ ప్రాబ్లమ్స్ అని చెప్పు అని వస్తే గో అహెడ్, ఎంతసేపు అన్నా చెప్పుకో, గుండెలు బాదుకొని ఏడు, మొత్తం చించుకొని ఏడు, మొహం అంతా రెడ్ అయ్యేదాకా ఏడు, నష్టమేం లేదు, ఇంకా పండుద్ది. బట్ భైరవం సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు భైరవం గురించి మాట్లాడు. వారం రోజుల్లో రిలీజ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సర్వనాశనం, మనోజ్ వాళ్ళు ఈయన పెట్టుకోవడం వాళ్ళకి శాపంలా మారింది. నెక్స్ట్ అట్లీస్ట్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే వేరే ఛానల్స్ అలా బెల్లంకొండ సురేష్నో, నారా రోహిత్నో, డైరెక్టర్నో, ప్రొడ్యూసర్నో ఇంటర్వ్యూలు చేస్తే కొంచెమైనా హైప్ ఉండొచ్చు. ట్రైలర్ నిజంగా బాగుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా నిజంగా బాగున్నాయి. ఇప్పటికీ మనమైనా అట్లీస్ట్ ఈ చండాలాన్ని పక్కన పెట్టి సినిమా గురించి 2 నిమిషాలు మాట్లాడి వదిలేస్తే అట్లీస్ట్ వాళ్ళ చేసిన ఫంక్షన్ కన్నా ఒక వాల్యూ ఉంటుంది. చెప్పాలంటే మనోజ్ కావచ్చు, నారా రోహిత్ గారు కావచ్చు, వీళ్ళు కనిపించి తెర మీద చాలా సంవత్సరాలు అయ్యింది. బాగా చేశారు, బాగుంది, నిజంగా బాగా చేశారు, బాగాలేదని కాదు. ఆర్టిస్ట్ అబ్బా, కాకపోతే ఎందుకు తనంతట తానుగా దాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారేమో అంటున్నారు కదా. ఇప్పుడు భైరవం గురించి మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం? ఏమైంది? భైరవం ఈవెంట్ గురించి మాట్లాడటం బోల్డ్ అంతుంది, మన నిన్న చాలా జరిగింది, అందరూ వచ్చారు, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూస్తే నువ్వు కనీసం ఓ అరగంట సేపైనా మాట్లాడుకుంటావు, అంత బాగుంది. బట్ ఏమీ లేదు, అతీత కూడా ఒక ఊరిలో జరిగిన స్టోరీని, ఆ ఊరికి సంబంధించిన గుడి సంబంధించిన దేవాదాయ నిధిని ఎవడో కొట్టేయడానికి అందరి కన్ను దాని మీద పడుద్ది. వీళ్ళు ఎలా కాపాడుకున్నారనేది కథ లాగా అర్థమవుతుంది. చక్కగా చేశారు, ఫైట్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అసలు అద్భుతం అంటే అద్భుతం. అండ్ వీళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ అండ్ బెల్లంకొండ అయితే నాకు నిజంగా ఆఫ్టర్ ఇప్పుడు మనము శంభో చూశాక అల్లరి నరేష్ని పొగడకుండా ఎవడు ఉండలేడు. అవునా? ఈ సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ని పొగడకుండా ఎవ్వరు ఉండలేరు, అంత బాగా చేశాడు అబ్బాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మంచి ప్రీ రిలీజ్ ఏంటి, నెక్స్ట్ ప్రమోషన్స్కి లాస్ట్ ప్రమోషన్ ఇదేగా, నెక్స్ట్ డే ఉంటుంది ఇంకా నెక్స్ట్ సినిమా. లాస్ట్ ప్రమోషన్కి వచ్చిన తర్వాత నీ సోదంతా ఎందుకు చెప్తున్నావు? అక్కడ మధ్యలో శివయ్య ఎందుకు వచ్చాడు? నేను మోహన్ బాబు గారి కొడుకునే, నేను ఎవరు వద్దన్నారు, కాదని ఎవరు అనలేదే. కాదన్నా కాకుండా పోతుందా? కాకుండా అయితే పోవు కదా, నేను ఎవడు అనలేదుగా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ మోహన్ బాబు గారు వచ్చి నా కొడుకు కాదు అన్నా కాకుండా నవ్వుతున్నాడు వెనకాల. అంబికా కృష్ణ గారు కూడా ఆయన అన్ని చూస్తున్నాడు కదా, ఆయన నవ్వుతున్నాడు వెనకాల కూర్చొని. పాపం ఈవెంట్ ఏంది సర్వనాశనం చేస్తున్నాడు, ఈయననేమో మైకు లాక్కోలేము, వెనకాల వాళ్ళని విసుక్కుంటున్నారు, వాళ్ళని ఎంగేజ్ చేస్తా వచ్చాడు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.